హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారంటీల అమలు అంటూ చూస్తా ఉన్నాం. ఏం డిపాజిట్ కోల్పోతుంది అంటే ఎంతసేపు నీకు రాజకీయమే కావాలి కేటీఆర్, ఎంతసేపు నీకు రాజకీయమే కావాలి, ఎంతసేపు ఈ ఆడోళ్ళ సెంటిమెంట్ తీసుకొచ్చేసి ఓట్లు దండుకుందాం అంటాడు ఒక ప్రయత్నం తప్ప ఏదీ లేదు. సొంత చెల్లెల్నే రోడ్డున పాలు, ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేసి ఈరోజు నువ్వు మాట్లాడుతానంటే నీ చిత్తశుద్ధి ఏందో జూబ్లీస్ ప్రజలకు అర్థమైపోయింది. నిజంగా నీకు ఆడబిడ్డ పైన ప్రేమ ఉంటే నీ సొంత చెల్లి ఈరోజు ఈ విధంగా మీ పైనే యుద్ధం ప్రకటించింది. ఒక పాటలో ఉంది, సొంత బిడ్డనే ఆగం ఆగం చేసి అని చెప్పేసి ఒక పాట కూడా రాస్తున్నారు వాళ్ళు. అంటే ఏ విధంగా మీరు ఆమెను హరాస్ చేసిరో అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా మీరు ఆమె విషయంలోనేమో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, సస్పెండ్ చేసి ఆమె జీవితాన్ని రోడ్డు పాలు చేస్తారు. ప్రస్తుతమేమో ఈమెనేమో సెంటిమెంట్ తీసుకొచ్చేసి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వీళ్ళు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు, రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు. రాజకీయమే ముఖ్యం, అధికారమే పరమావధి తప్ప సొంత చెల్లెనో లేకపోతే సొంత తల్లో సొంత భార్యనో సొంత బిడ్డనో వీళ్ళ యొక్క బాగోగులు అవసరం లేదు, వీళ్ళతో బంధుత్వాలు అవసరం లేదు. మాకు కావాల్సింది అధికారం, మాకు కావాల్సింది రాజకీయం. యథా రాజ తదా ప్రజ. అయ్య ఎట్లుంటాడో కొడుకు కూడా అట్లా తయారైపోతున్నాడు. కొడుకు కూడా అయ్యకి ఎట్లాగూ బంధుత్వాలు అంటే తెలియదు, ఇక కొడుకు కూడా అదే పరిస్థితిలో కనబడతా ఉంది. ఎంత మూర్ఖులు వీళ్ళకు. ఇప్పుడు ఫర్ సపోజ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినాం అనుకోండి, సొంత బిడ్డను తను అనుకుంటే రాజకీయాలు తీసుకురావచ్చు, సొంత తమ్ములను అనుకుంటే రాజకీయాలు తీసుకురావచ్చు. కానీ ఏనాడు కూడా ఎవరిని కూడా, సార్ బ్యాక్ ఎండ్ జరుగుతుంది అది వేరే విషయం అనుకోండి, కానీ ఏనాడు కూడా సొంత తమ్ములను కానీ సొంత బిడ్డను కానీ సొంత అల్లుని కానీ రాజకీయంలోకి తీసుకురాలేదు ఇప్పటివరకు. గుర్తుపెట్టుకోండి, ఇది సొంత బిడ్డ పెళ్ళప్పుడు జైల్లో ఉంటే స్పెషల్ బెయిల్ కింద బయటికి రావడం వచ్చి చూసుకున్నాడు. అంటే సొంత బిడ్డ అంటే ఆయనకి ఎంత ప్రేమ, సొంత మనవడు అంటే ఎంత ప్రేమ. వాళ్ళ కోసం ఈరోజు తన అధికారాన్ని తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధమైపోతాడు. అలాంటి బంధుత్వం ఉండాలి. బంధుత్వం కంటే గొప్పదా రాజకీయం అధికారం? సొంత చెల్లె కంటే అధికారం రాజకీయం గొప్పదా? వేలాది కోట్లు బెటరా? ఏందన్నట్టు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటారో ఒక్కసారి జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జూబ్లీస్ గురించే మనం మాట్లాడాలి. జూబ్లీస్ ప్రజలారా, ఒక విజ్ఞప్తి నేను చేస్తా ఉన్నాను. వీళ్లకు ఇప్పుడు మాగంటి సునీతను పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు, సెంటిమెంట్ అస్త్రం తీసుకొచ్చేసి ఆడబిడ్డ రౌడీ బిడ్డ అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. అదే ఆడబిడ్డ సొంత చెల్లె కవితను ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆమెను పార్టీలోనే కొంతమంది శత్రులతో ఇబ్బంది పెడతామని చెప్పేసి మొర్రో అని మొత్తుకుంటా ఉంటే, పార్టీని నాశనం చేస్తామని చెప్పేసి బయట లేఖలు రాస్తే ఆమెను ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి రోడ్డు పాలు చేసారు ఆమె జీవితాన్ని. మీ బావ అంటే నీకు ప్రేమ లేదు, సొంత చెల్లంటే ప్రేమ లేదు. తెలంగాణ తెలుగు సాంప్రదాయంలో ఎవరైనా ఒక అన్నకి కానీ ఒక తండ్రికి కానీ తన బిడ్డ భర్త అల్లుడైనా లేకపోతే ఒక అన్నకు చెల్లె భర్త బావ అయినా కానీ ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉండేవండి, సీఎం పొజిషన్లు కావచ్చు, ఇంకెక్కడ ఉండనివ్వండి, కానీ సొంత చెల్లి బావలను అభిమానిస్తారు, ఆదరిస్తారు. వాళ్ళు కన్నెర చేస్తే వీళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చుంటారు. ఇది సాంప్రదాయం, ఇది జనరల్గా తెలుగు సాంప్రదాయంలో ఉండేటువంటి ప్రక్రియ. ఇది అంత బంధుతూ ఉంటాయి. అంటే సొంత చెల్లె ఎంతటి అపురూపంగా చూసుకుంటారో మనందరూ కూడా గమనించాలి. సొంత చెల్లెైనా కానీ సొంత అక్క కోసం మనం ఎంతకైనా ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా సొంత చెల్లె విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించి ఆమెను ఇబ్బందుల పాల్చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాం. సో ఆమెనే ఇబ్బందులు పాల్చేస్తున్నాం అంటే ఈమెను ఇంకెన్ని చేస్తాడు? ఒకవేళ ఓడిపోతే నేను చెప్తా ఉన్నాను కదా, ఇదే కేటీఆర్ నేను అడుగుతాను, ఒకవేళ గెలిస్తే ఆమెను ఎట్లాగో పట్టించుకోరు, ఆమెను దగ్గర తీయరు, ఆమెను అక్కడికి ఎండి చేసిస్తారు. అది ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఒకవేళ ఆమె ఓడిపోయింది అనుకోండి, ఓడిపోతే మీరు ఆమెను మొత్తం మళ్ళొక్కసారి జూబ్లీస్ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారా, లేకపోతే పార్టీలో కీలకమైన పదవులు ఇస్తారా? చెప్పండి చూద్దాం. ఆ చిత్తశుద్ధి ఉంటుందా మీకు? సిగ్గుండాలి కొంచెమైనా. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అధికారమే. ఏంది అధికారం? చచ్చిపోయేటప్పుడు అధికారం మీ వెంట వస్తుందా? ఏంది? ఒక 7 అడుగుల గోతి మాత్రమే మిగులుతుంది మనకి, అంతే తప్ప ఇప్పుడున్నటువంటి అధికారం కానీ దర్పం కానీ లేకపోతే ఈ వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు కానీ ఏవి రావు. చివరకు మిగిలేవి మన ఒక బొంద మాత్రమే. దానికోసం బంధాలను తెంచుకుంటూ బంధుత్వాలను తెంచుకుంటూ సొంత చెల్లెను సొంత భావను అందరినీ రోడ్డు పాలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కాదు. కేటీఆర్ కొంచెమైనా బుద్ధి తెచ్చుకోరా నాయన, ఇవన్నీ మర్చిపో. అధికారం రాజకీయం కొన్ని రోజులు పక్కన పెట్టు,
కుటుంబాన్ని సరి చేసుకో. సొంత చెల్లెని రోడ్డు పాలు చేసినాడు, రేపు సొంత భార్యని సొంత బిడ్డని రోడ్డున పాలు చేయవని నమ్మకం ఏంది? అంటే అధికారం కోసం ఎంతకని దిగజారుతావు. సొంత బిడ్డను కూడా రోడ్డున పాలు చేస్తావు, సొంత భార్యను కూడా రోడ్డున పాలు చేస్తావు. అర్థమవుతా ఉంది నీ యొక్క వ్యవహార శైలి అది.